హలో ఫ్రెండ్స్, శాస్త్రీయ పరంగా దేవీ నవరాత్రుల్లో కలశంని ఏ విధంగా పెట్టుకోవాలి, అందులోని ఏమేమి వేసుకోవాలి, ఆ కలశాన్ని అమ్మవారి కుడి చేతి వైపున పెట్టాలా ఎడం చేతి వైపున పెట్టాలా అన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నానండి. అయితే మనం కలశం కోసం పీఠాన్ని రెడీ చేసుకుంటాం కదా, ఆ పీఠను కాస్త అందంగా అలంకరించేసుకొని అమ్మవారి ఫోటోను పెట్టుకొని ఆ ఫోటోను కూడా అందంగా అలంకరించేసుకున్న తర్వాత ఒక రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ ప్లేట్ని తీసుకుని ఆ ప్లేట్కి కాస్త గంధంతో కుంకుమతో అలంకరించేసుకున్న తర్వాత 3 గుప్పిట్ల బియ్యాన్ని వేసి ఆ బియ్యాన్ని కాస్త సరి చేసేసుకుని ఆ తర్వాత ఒక చెంబుని తీసుకోవాలి. అది రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ తీసుకున్న తర్వాత ఆ చెంబుకి కాస్త గంధంతో కుంకుమతో బొట్లు పెట్టేసుకొని అందులో శుభ్రమైన నీళ్ళని వేసుకొని అందులోని కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, కొద్దిగా అక్షంతలు, కొద్దిగా గంధము, కొద్దిగా జవ్వాది పౌడరు, 2 యాలకులు, 2 లవంగాలు, మీ దగ్గర ఉంటే వట్టివేర్లు కూడా వేసుకొని అందులో కొద్దిగా రోజు వాటర్ వేసుకొని ఒక రూపాయి కాయిన్ వేసుకొని 2 పువ్వులను వేసుకొని ఇలా తయారు చేసుకున్న చెంబుని కాస్త పక్కన ఉంచుకొని ఆ చెంబుకి కాస్త కంకణం కట్టాలండి. ఆ కంకణం కోసమని ఒక మామిడాకు కానీ తమలపాకు కానీ తీసుకొని దానికి 9 పోగుల దారానికి పసుపు రాసి అది మధ్యలో కట్టి చెంబుకి కట్టాలండి. ఆ తర్వాత మామిడాకులని ఆ చెంబు పైన ఉంచి కలశం కోసం తయారు చేసుకున్న కొబ్బరికాయని మామిడాకుల పైన ఉంచి కలశం కోసం తయారు చేసుకున్న జాకెట్ ముక్కకి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టి ఆ కొబ్బరికాయ పైన ఉంచి ఆ తర్వాత కలశానికి గాజులు వేసి ఆ తర్వాత అమ్మవారికి మంగళసూత్రం కింద 9 పోగుల దారాన్ని తీసుకుని దానికి పసుపు రాసి మధ్యలోని పసుపు కొమ్మును కట్టి ఆ కలశం పైన ఉంచాలండి. ఇలాగ రెడీగా పెట్టుకున్న కలశాన్ని కాస్త ముహూర్త సమయానికి మనం బియ్యం పైన ఉంచి ఆ తర్వాత పూలతో అందంగా అలంకరించుకోవాలండి. అయితే ఈ కలశాన్ని మనం అమ్మవారి కుడి చేతి వైపున అయితే పెట్టుకోవాలండి.